హాయ్ గాయ్స్. సో ఇప్పుడొచ్చేసి అప్డేట్ ఏంటంటే, టాటా కర్వ్ అనేది 2 బ్యాటరీస్‌తో వస్తుందనమాట. 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్‌తో. ఒకటేంటంటే 45 కిలోవాట్ అండ్ 55 కిలోవాట్. 45 కిలోవాట్ వచ్చేసి మిడ్ రేంజ్ అంటాం. దాన్నొచ్చేసి 502 కిలోమీటర్స్ అనమాట. 502 కిలోమీటర్స్ రేంజ్‌తో వస్తుంది. అండ్ 55 కిలోవాట్స్‌ది వచ్చేసి మనకి లాంగ్ రేంజ్ అంటాం. దాని వచ్చేసి 585 కిలోమీటర్స్ వస్తుందనమాట. కంపెనీ క్లెయిమ్. మనం ప్రాక్టికల్‌గా వచ్చేసి ఒక 50-60 కిలోమీటర్స్ తక్కువైతే వేసుకోవాలన్నమాట. అండ్ కలర్స్ వచ్చేసి 5 కలర్స్లో ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ వైట్ కలర్స్ అండ్ బ్లూ, రెడ్ అండ్ గ్రే కలర్లో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. డెలివరీ వచ్చేసి మీకు ఒక 3 to 4 months అయితే డెలివరీ టైం అయితే పడుతుందన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనకి సికింద్రాబాద్ జాస్పర్ టాటా షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టు అవుతుంది. మిడ్ సైజ్ ఎస్యూవీ అండ్ కొద్దిగా ప్రైస్ ఓవర్లో అయితే ఉందన్నమాట. బట్ ఫీచర్స్ కూడా అలాగే ఉంది, కంఫర్ట్ కూడా అలాగే ఉంది, సేఫ్టీ ఫస్ట్ అనమాట. మనకి టాటా సేఫ్టీ అనేది మనకు తెలిసిందే కాబట్టి డెఫినెట్లీగా మనకి ప్రైస్ అయితే మనం పట్టించుకోము. ఆటోమేటిక్గా మనం దానికైతే వెళ్తాం అనమాట. మిగతా డీటెయిల్స్ అనేది వచ్చేసి వీడియోలో చూసేసేయండి. టాటా కర్వ్ అనేది ఫస్ట్ సెగ్మెంట్ ఎస్యూవీ కూపే అనమాట. ఇండియాలో. దీని తర్వాత మనకి ఇప్పుడు ఏ మోడల్స్ వచ్చినాకో దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రావాల్సిందే. ఫస్ట్ ఇన్ ఎస్యూవీ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ దాంట్లో మనకి ఈవీ దాంట్లో. అండ్ ఇక్కడ మనకి 18-inch వీల్స్ అయితే వస్తుందన్నమాట. ఈవీ కాబట్టి ఈవీ వీల్స్ అనేవి ఎలాగంటే 18-inch అనమాట. ఎఫిషియెంట్ గ్రిప్, గుడ్ ఇయర్ కంపెనీ వాళ్ళ టైర్స్ అయితే వస్తాయి అనమాట. పియానో బ్లాక్ ఫినిష్ ప్యానల్స్ అయితే అవుట్ సైడ్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అనమాట. పియానో బ్లాక్ ఫినిష్ మధ్యలో మీకు టైల్ ల్యాంప్స్ అలాగే స్టాప్ లైట్ ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా కూడా టాటా సింబల్ అండ్ curve.ev అని ఉంటుంది అనమాట. కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అండ్ కింద వచ్చేసి మనకి రివర్స్ గేర్ అనేది ఉంటుంది అనమాట. రివర్స్ లైట్ కింద ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ ప్యానల్స్ అయితే వస్తాయి అనమాట. సైడ్ డోర్ బీడింగ్స్ కానీ వీల్ ప్యానల్స్ ఆర్క్స్. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి కనెక్టింగ్ డిఆర్ఎల్స్ అంటారు. ఛార్జింగ్ పోర్ట్ అనమాట. లోపల మనం బటన్ ప్రెస్ చేయగానే ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఫుల్ ఎల్ఈడి స్ట్రిప్స్ అనమాట. కింద ఎల్ఈడి ఫోగ్
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తండా వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి టాటా కర్వ్ 2024 మోడల్లో ఉన్నారనమాట. సో నాకైతే చాలా నచ్చేసింది. సో ఇందులో మెయిన్ వచ్చేసి ఈ ఫీచర్స్లో మెయిన్ వచ్చేసి ఈ కర్వ్లో వచ్చేసి 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 11 లీటర్స్ ఆఫ్ ఫ్రంట్ స్పేస్ అనేది వస్తుంది అనమాట. అండ్ 8+1 JBL స్పీకర్స్, 8+1 అంటే 8 స్పీకర్స్ ప్లస్ 1 సబ్బూఫర్ ఇంక్లూడ్ సబ్బూఫర్ కాబట్టి JBL అయితే వస్తుంది అనమాట. అండ్ అడాస్ లెవెల్ 2 వస్తుంది. మీకు ఫార్వర్డ్ కొల్యూషన్ ఉంటుంది, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంటుంది, మొత్తం ఎలక్ట్రికల్ అయితే ఉందన్నమాట. సో వెనకాతల ట్రంక్ వచ్చేసి పవర్ ట్రంక్ అనమాట. సో కాల్తో మనం కింద ఇలా స్వైప్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదా మన వెనకాల బటన్ ప్రెస్ చేసినా ఓపెన్ అవుతుంది. సో బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. దాని పవర్ ట్రంక్ ఆర్ పవర్ టెయిల్ గేట్ అంటాం అనమాట. అండ్ బాడీకి ఎక్స్టీరియర్ అయితే పియానో బ్లాక్ ఫినిష్ ప్యానల్స్ అనేది ఉన్నాయన్నమాట. మొత్తం ప్రొటెక్షన్, 360 డిగ్రీ కెమెరా ఉంది, ఎలక్ట్రికల్ ORVMs ఉన్నాయి. అండ్ ఫ్రంట్ మనకి ఒక స్పీకర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మనం పెడెస్ట్రియన్స్ అది క్రాస్ చేస్తున్నప్పుడు మనకి పెడెస్ట్రియన్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ డిటెక్షన్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు అరుస్తుంది కదా, వింటున్నారు కదా, అదే అనమాట. సో నా ముందు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, మనకి ఇక్కడ కెమెరా ఆన్ అవుతుంది, అలాగే అరుస్తుంది కూడా. సో ఆ ఫీచర్స్ అయితే నచ్చింది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్, ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అనమాట. సో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ హైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ కో ప్యాసింజర్ సీట్ అయితే మాకు మాన్యువల్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా. సో బ్యాక్ సీట్స్ వచ్చేసి నార్మల్ ఉంటుంది అండ్ కప్ హోల్డర్స్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ వచ్చేసి. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ సీట్స్ అనేది మనం ఎట్లాగైతే మనం పుష్ బ్యాక్ చేస్తామో క్వశ్చన్ లాగా, అలాగే బ్యాక్ సీట్స్ కూడా మనం పుష్ బ్యాక్ 2 పాయింట్స్ అనేది దానికి పుష్ బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొత్తం లోపల ఇంటీరియర్ ఏం ఫీచర్స్ ఉన్నాయి కూడా ఒకసారి మీకైతే చూపించేస్తాను చూడండి. నాకైతే ఫ్యామిలీ పర్పస్కి 5 సీటర్ ఇది అండ్ బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చూపించేది ఈవీ. అండ్ 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది, అలాగే 12.3 ఇంచెస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో సినిమాటిక్ స్క్రీన్ అనమాట. ఎవ్రీథింగ్ మీకు ఇందులో స్క్రీన్లో అయితే చూసుకోవచ్చు. అలాగే మీకు అంబియన్స్ లైటింగ్ వస్తుంది, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది అనమాట. పానరామిక్ సన్ రూఫ్ అంటాం మనం దీన్ని. సో 1 బటన్ ప్రెస్ చేస్తే మొత్తం ఈ బ్లిండ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లాగే మనకి స్క్రీన్ అనేది పైన గ్లాస్ అనేది కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. పానరామిక్ అంటాం. సన్ రూఫ్ అంటే హాఫ్, పానరామిక్ అంటే ఫుల్ వెళ్తుంది అనమాట. సో ఆ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇంకేమేమి ఫీచర్స్ ఉన్న ఇంటీరియర్ అయితే ఎట్లా కనపడుతుంది ఏంటిది చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, 10.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అనమాట. సో స్టీరింగ్ వీల్ అయితే ఇట్లా ఉంటుంది, 2 స్పోక్ స్టీరింగ్ వీల్. అండ్ ఇక్కడ వచ్చేసి బటన్స్, కాల్ బటన్ అండ్ కనెక్టింగ్ అండ్ వాల్యూమ్ బటన్స్ అనమాట. అప్ అండ్ డౌన్ వాల్యూమ్, ట్రాక్ అప్ అండ్ డౌన్ అనమాట. అండ్ కాల్స్ కంట్రోలింగ్. అండ్ ఇటు వచ్చేసి క్రూజర్ కంట్రోల్, అడాస్, అండ్ దానికి సంబంధించిన పవర్ స్టీరింగ్ వీల్ సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది వచ్చేసి టాటా బటన్ ఆఫ్ చేయగానే ఇక్కడ లోగో అనేది అయితే పోతుంది. అండ్ ఎయిర్ బ్యాగ్ సింబల్ అండ్ హార్న్. అండ్ స్టీరింగ్ వీల్ ఒక డిజైన్ కూడా కొత్తగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మొత్తం మీకు ట్రిప్ గురించి ఉంటుంది. అండ్ టైం ఒకటి ప్రొవైడ్ చేస్తే ట్రిప్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, యావరేజ్గా మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది. సో సేమ్ ఈవీ లాగే ఉంటుంది. ఇది పెట్రోల్ డీజిల్ వెహికల్ అనమాట. సో ఈవీలో సేమ్ ఫీచర్స్, ఇది సేమ్ ఫీచర్స్, సింపుల్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సిటీలో ఎంత ఓడోమీటర్ ఎంత తిరిగింది ఇప్పటి వరకు, ఫ్యూయల్ ఇండికేషన్ అనమాట. అలాగే మనకి బ్యాటరీ ఈవీ ఛార్జింగ్ చేసుకోమని చూపిస్తుంది. ట్రిప్ మీటర్ అండ్ ట్రాకోమీటర్, స్పీడోమీటర్ కూడా అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా సేమ్ ఫీచర్స్. మన బ్యాక్ కానీ మన ఫ్రంట్ కానీ ఎవరైనా తిరుగుతున్నారు అంటే కనుక ఇంత క్లారిటీగా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. పిక్చర్ క్లారిటీ డ్యామ్ షూర్ చాలా బాగుంది ఇది. అండ్ ఫీచర్స్ కూడా చూస్తున్నారు కదండి. సో ఇక్కడ మనం హోమ్ బటన్లోకి వెళ్ళిపోతే మనకి మెయిన్ ఇది చూపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి టైమ్, డేట్, అండ్ రైట్ సైడ్ సిగ్నల్స్ అనమాట. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సింబల్ కూడా చూపిస్తుంది మనకి, ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అండ్ ఎయిర్ ప్యూరిఫై వెంటిలేషన్ సింబల్స్, స్పీకర్స్, అలారమ్స్, నోటిఫికేషన్స్, మెయిన్ మెనూ, సెర్చ్ కానీ బ్యాక్ కానీ అట్లాగనమాట. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. అండ్ FM సంబంధించింది అండ్ బ్లూటూత్ సంబంధించిన డివైజెస్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ మనం మెయిన్ సెంటర్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా, AQI, క్లైమేట్, ఎమేజ్, వ్యూవర్, JBL మోడ్స్ అనమాట. సో JBL మోడ్స్లోకి వెళ్తే మనకి టచ్ కూడా చాలా బాగుంది. టచ్ చాలా అలర్ట్గా షార్ప్గా ఉందన్నమాట.
ఏదన్నా మనం ఆప్షన్ ప్రెస్ చేస్తే కనుక ఇమ్మీడియట్ రెస్పాండ్ అయితే ఉందన్నమాట. అదైతే మనకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే జేబీఎల్ మోడ్స్లోకి వెళ్ళక ఆల్ మోడ్స్ ఫేవరెటీస్, సీట్ సెలెక్షన్స్కి, బాస్ ఎన్హాన్సర్, అకోస్టిక్, వైడ్ స్టేజ్ అనమాట. ఎట్లా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మ్యూజిక్ ఎంత బాస్ కావాలి, ప్లెయిన్ మ్యూజిక్, అట్లాగే డిఫరెంట్ మోడ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఆడియో బుక్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, కిడ్ స్లీపింగ్ అండ్ బ్యాక్ అనమాట. సో పిల్లలు పడుకునేటప్పుడు ఎంత మ్యూజిక్ ఉండాలి ఏంటి అనేది కూడా ఇట్లా మెయిన్ టెక్నాలజీ వచ్చేసి మనం హైవేలో డ్రైవ్ చేసినప్పుడు, సిటీలో డ్రైవ్ చేసినప్పుడు ఎంత మ్యూజిక్ ఉండాలి, ఎంత వాల్యూమ్ అనేది కూడా అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోతే అమెజాన్ అలెక్సా, ఏక్యూఐ క్లైమేట్, జేబీఎల్ మోడ్స్, మీడియా, మూడ్ లైట్ అనమాట. మూడ్ లైట్ ఏంటంటే యాంబియన్స్ లైటింగ్ అనమాట. సో ఇక్కడ మనకి యాంబియన్స్ లైటింగ్ ఇదంతా వస్తుంది. అట్లాగే సన్ రూఫ్ కూడా బార్డర్స్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూపిస్తే కార్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాంబియన్స్ లైటింగ్ అంటే ఏ కలర్ కావాలనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది చూడండి. సో ఏ కలర్ కావాలి, ఎన్ని కలర్స్ కావాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్. సో మూడ్ లైట్ ఆన్ ఉంది. ఫ్రంట్ అండ్ రూఫ్ కూడా కావాలంటే ఆన్ చేసుకోవచ్చు అనమాట. రూఫ్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ కార్ ఆన్ చేసిన తర్వాత రూఫ్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. సో పే న్యూ డివైజెస్ అని, బ్లూటూత్ సంబంధించి అన్ని కార్స్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్విక్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇందులోకి వెళ్తే మనకి అడాస్ లెవెల్ 2 ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏమేమి కావాలి ఏంటి, డ్రైవర్ అసిస్టెన్స్లోకి వెళ్ళారనుకోండి, ఆడియో కనెక్టివిటీ, హెచ్ఎంఐ, డ్రైవర్ అసిస్టెన్స్, మూడ్ లైట్, ఫోన్ సెట్టింగ్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ సిస్టమ్ అనమాట. సో వెహికల్ వాయిస్ అసిస్టెంట్. సో ఇప్పుడు డ్రైవర్ అసిస్టెన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్. సో ట్రాఫిక్ సైన్ అంటే అదర్ ఏముంది ఏంటి, ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించిన కానీ, ఫార్వర్డ్ కొలిజన్ కానీ, హై బీమ్ అసిస్ట్. ఎక్కడైనా హై బీమ్ కావాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ మనం ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఆఫ్ అయిపోతుంది. ఆన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా హై బీమ్లోకి వచ్చేస్తుంది అనమాట. లేన్ అసిస్ట్ ఇది అడాస్లో ఉంది కాబట్టి లేన్ దాటేటప్పుడు మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది లేను దాటేటప్పుడు సైడ్ కెమెరా ద్వారా, మిర్రర్స్ కెమెరా ద్వారా మనకి చూపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం లేన్ క్రాస్ చేయాలా లేదా అని చేసుకోవచ్చు అనమాట. అలాగే రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, డోర్ ఓపెన్ అలర్ట్, మనకి ఇక్కడ పక్కన వెహికల్స్ ఏం రాకపోతే కనుక మనకి ఇక్కడ బజర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. క్లియర్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అని. అలాగే ఏదైనా వెహికల్స్ వచ్చినాయి అనుకోండి మనకి ఇక్కడ బజర్ వినిపిస్తూ ఉంటుంది, స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అలర్ట్, రేర్ కొలిజన్ వార్నింగ్ అనమాట. సో ఎవరైనా వెనకాల వెహికల్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకుంటే మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే పార్క్ అసిస్ట్లోకి వెళ్తే పార్క్ అసిస్ట్ టోన్, పార్క్ అసిస్ట్ టోన్ వాల్యూమ్, పార్క్ అసిస్ట్ డిలే టైమర్, ఫ్రంట్ పార్క్ అసిస్ట్, లోడ్ స్పీడ్ యాక్టివేషన్ అనమాట. సో ఇవన్నీ మనకి పార్కింగ్ చేసేటప్పుడు అన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ చూపిస్తుంది. అలాగే బ్లైండ్ స్పాట్ మానిటర్లో బ్లైండ్ స్పాట్ మానిటర్ ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. బ్లైండ్ స్పాట్ మానిటర్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆఫ్ చేసుకోగానే ఇక్కడ ఆప్షన్ అయితే పోతుంది. అలాగే ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ చూపిస్తుంది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అని చూడండి, బ్లింక్ అవుతుంది. అందులో ఏంటంటే మనకి ఇక్కడ ఆన్లో ఉందనుకోండి, ఎవరైనా రైట్ సైడ్ నుంచి పాస్ అవుతున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి పాస్ అవుతున్నా కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట మొత్తం అన్నీ. సో ఫీచర్స్లో ఇంకా వెళ్తే మనకి హెచ్ఎంఐ మాడ్యూల్ అనమాట. సో దీని ద్వారా మనం చేసేది అయితే ఏముండదు. సో బ్యాక్కి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ అప్డేట్, మూడ్ లైట్ ఏంటంటే మనకి చూపించా కదా ఇందాకే, అంబియన్స్ లైటింగ్ సంబంధించింది అనమాట మొత్తం వచ్చేసి. సో షేర్ మై లొకేషన్ అనమాట. మనం ఎక్కడైనా కార్ స్టక్ అయిపోయింది అనుకోండి, షేర్ మై లొకేషన్ నొక్కితే కనుక మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సౌండ్ డెమో లొకేషన్ షేర్ చేసాం అనుకోండి, పలానా ఏరియాలో ఆగిపోయిందన్నా ఎవరికైనా, లేదా మన ఫ్రెండ్స్కి షేర్ చేయాలన్నా కూడా లైవ్ లొకేషన్ అనేది షేర్ అవుతుంది అనమాట. వాయిస్ అసిస్టెంట్, సరౌండ్ వ్యూ, 360 డిగ్రీ కెమెరా అనమాట. సరౌండ్ వ్యూ అంటే 360 డిగ్రీ కెమెరా ఇది. సో మనకి ఇక్కడ చూడండి ఫ్రంట్ పైనుంచి వ్యూ, ఇది ఫ్రంట్ అనమాట. ఇది మన ఫ్రంట్ వ్యూ ఇది. సో ఇది ఫ్రంట్ వ్యూలో ఎట్లా చూపిస్తుంది, అట్లాగే ఇది బ్యాక్ వ్యూలో ఇట్లా అప్ అండ్ డౌన్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ బటన్ ప్రెస్ చేస్తారనుకో ఫుల్ వ్యూ ఉంటుంది. అట్లాగే 2D ఇది, 3D ప్రెస్ చేస్తే మనకి ఈ ఫీచర్స్ చూపిస్తుంది. 3D ఇదిగోండి, 3D అంటే మన చుట్టుపక్కల ఏంటున్నాయి ఏంటి అని మొత్తం చూపిస్తుంది అనమాట. సో కార్ వ్యూ వచ్చేసి మొత్తం ఇట్లా ఉంటుంది. పైన పానరామిక్ సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా, బ్యాక్ గ్లాసెస్, టెయిల్ ల్యాంప్, కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్, మనకి ఇక్కడ బ్యాడ్జెస్ ఉంటుంది అనమాట. Car1 బ్యాడ్జ్ ఉంటుంది. మీకు నంబర్ ప్లేట్ సంబంధించి చూడండి. ఫ్రంట్ ఎవరైనా నడుస్తుంటే మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే సైడ్ వ్యూ, ఇంకొక సైడ్ వ్యూ. సో అంతే అనమాట.
సో ఫీచర్స్ అయితే ఇంతే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా అంబియన్స్ లైటింగ్, ఇదంతా మనకి కొత్త ప్యానల్స్ అయితే ఇచ్చారు. అండ్ కూల్డ్ గ్లో బాక్స్ అనమాట ఇదంతా మనకి ఇక్కడ. సో కూల్డ్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో కూల్డ్ గ్లో బాక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బటన్ ఉంటుంది. సో మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. లోపల లైట్ అయితే ఇచ్చారు మనకి చిన్న యాంపుల్ స్టోరేజ్ కోసము. సో ఇదంతా లెదర్ ఫినిషింగ్, ఇది చాలా హై క్వాలిటీ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంది. మొత్తం స్టీరింగ్ వీల్ మీద కానీ ఎక్కడికైనా లెదర్ హై ఫినిషింగ్ ఉంది. ఇదంతా టచ్ ప్యానల్స్ మొత్తం. సో హెడ్ లైట్ హై బీమ్ వేసినప్పుడు ఇండికేషన్, హిల్ హోల్డ్ అసిస్ట్, సెంట్రల్ లైట్స్ అనమాట, హజార్ లైట్స్ బటన్, బూట్ లిడ్ ఓపెన్. మనం ఓపెన్ చేయాలనుకుంటే కనుక బూట్ లిడ్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేసి ఇచ్చనమాట. అట్లాగే డోర్స్ లాక్ అన్లాక్, 360 డిగ్రీ కెమెరాది, రేర్ ఏసీస్, ఇది ఏసీ సంబంధించిన బటన్స్ అనమాట. ఏసీ అండ్ ఆటో ఏసీ ఆన్ అండ్ ఆఫ్. సో ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ బ్లోవర్ స్పీడ్ సంబంధించినవి. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు అండ్ 12 volts ఛార్జింగ్ సాకెట్ అండ్ గేర్ నాబ్ అనమాట ఇది. సో గేర్ సిస్టమ్ ఇది. సో 6+1 ఇది. సో 6 gears ప్లస్ రివర్స్. అట్లాగే ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ అనమాట. సో ఇది వచ్చేసి ఆటో హోల్డ్ ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్. మనం జస్ట్ ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆటో హోల్డ్ మ్యాక్సిమం టైమ్స్ అదే ఆటో హోల్డ్లోకి వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి టెరైన్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ అనమాట. సిటీ, ఎకో, స్పోర్ట్ మనకి ఎట్లాగా ఉంటే అట్లాగా. సో ఈవీ అయితే మనకి ఛార్జింగ్ అట్లాగా వస్తుంది, మైలేజ్ కూడా అట్లాగా వస్తుంది అనమాట పెట్రోల్ అండ్ డీజిల్లో. ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, యాంపుల్ స్టోరేజ్ బాక్స్ అనమాట ఇది. సో వెంటిలేటెడ్ సీట్స్ అయితే చాలా హై క్వాలిటీలో ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడ కూడా మనకి లంబర్ సపోర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇదంతా మాన్యువల్ అడ్జస్ట్మెంట్, ఇది కూడా హెడ్ రెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ అనమాట మొత్తము. అండ్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. కూర్చుందాం మనకి జర్నీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ పార్ట్ అనేది ఎక్కువ సపోర్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ. అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ అయితే మనకి ఇట్లా కనపడుతుంది. క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అండ్ డోర్ ఓపెనింగ్ లిడ్, లాక్ అన్లాక్ బటన్, ట్వీటర్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. ట్వీటర్స్ కూడా ఉన్నాయి. సో అటు ఒకటి ఎయిర్ బ్యాగ్, ఎలక్ట్రిక్ ORVM. అండ్ ఇక్కడ మిర్రర్ అయితే రాదు మనకి. మిర్రర్ ప్లస్ లైట్ అయితే కూడా రాదు మనకి. ఇటు సైడ్ మిర్రర్ వస్తుంది కానీ లైట్ రాదు. అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్ కన్సోల్ లైట్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ సన్ రూఫ్ కంట్రోలింగ్ అనమాట. సో ఒక ప్రెస్ చేస్తే మనకి బ్లిండ్ అనేది క్లోజ్ అవుతుంది. అలాగే మనం ఈ బటన్ అనేది ఫ్రంట్కి ప్రెస్ చేస్తే ఒకసారికి బ్లిండ్ ఓపెన్ అయిపోయి మనకి ఈ గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి మీరే, ఇదిగోండి చూడండి. మనం దీన్ని పానరామిక్ సన్ రూఫ్ అంటాం. సో కంప్లీట్ గ్లాస్ అనేది మిర్రర్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం. సో ఇదే బటన్ మనం వెనక్కి ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది మొత్తం. దాని తర్వాత బ్లిండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో బోత్ అట్ ఏ టైం. ఫస్ట్ టైం వచ్చేసి ఓన్లీ బ్లిండ్ అండ్ గ్లాస్, సెకండ్ టైం బ్లిండ్ అండ్ గ్లాస్ అండ్ బ్లిండ్ అనమాట. సో ఇక్కడ బటన్స్ వచ్చేసి పవర్ విండోస్, 4 doors పవర్ విండోస్ బటన్స్ అండ్ చైల్డ్ లాక్ అసిస్టెంట్ అనమాట ఇది. సో 1 liter బాటిల్ స్టోరేజ్ చేసుకోవడానికి డోర్ సాకెట్ అయితే ఇచ్చే. JBL స్పీకర్స్ అనమాట. మొత్తం 8 ఉన్నాయి ఇందులో. సో ట్వీటర్స్తో కలిపి 8 అనమాట. సో ఎలక్ట్రిక్ ORVM అడ్జస్టబుల్ నాబ్స్ ఇక్కడ. సో వెంటిలేటెడ్ సీట్స్ సంబంధించిన పవర్స్ అనమాట ఇది. సో 1, 2, 3. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఈ నాబ్ అని ప్రెస్ చేస్తే మనకి సీట్ ఫ్రంట్కి వెళ్తుంది, అలాగే బ్యాక్ కూడా వెళ్తుంది ఇది. అలాగే ఇది లంబర్ సంబంధించింది, బ్యాక్కి వెళ్తుంది అనమాట. చూడండి అది. సో బ్యాక్ వచ్చేసి మనకి సో బ్యాక్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సి చార్జర్ అండ్ మామూలు సి టైప్ చార్జర్ అండ్ నార్మల్ ఛార్జింగ్ పిన్స్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేదు. అండ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఏం లేదు, ఇండికేషన్స్ కూడా ఏం లేవు. అండ్ ఇక్కడ బంప్ అయితే లేదనమాట. చిన్న స్మాల్ బంప్ అయితే ఉంది, సరిపోతుంది. అండ్ ఇదైతే ఫుల్ అడ్జస్టబుల్ అనమాట. సో లాస్ట్ పాయింట్ వరకు అయితే ఉంది. లాస్ట్ పాయింట్ వరకు పెట్టినప్పుడు కొద్ది కంజెషన్ అయితే ఉంటుందన్నమాట మొత్తము. సో ఇది నార్మల్గా పొజిషన్ అనమాట. సో ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇది ఇచ్చారు మనకి. ఇక్కడ మాన్యువల్ ఇచ్చారు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఏం లేదు. అలాగే మనకి ఇక్కడ డోర్ ట్వీటర్స్, డోర్ ఓపెనర్, లాక్ అండ్ అన్లాక్, అలాగే పియానో బ్లాక్ ఫినిష్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సో పవర్ విండో ఇక్కడ.
అండ్ స్మాల్ యాంపుల్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ థై సపోర్ట్ అయితే చాలా బాగుంది ఇందులో. సో థై సపోర్ట్ ఎందుకు బాగుంది ఇందులో అంటున్నానంటే, మనకి ఇక్కడ చూడండి మొత్తం థైకి సపోర్ట్ చేసేస్తుంది ఈ క్వశ్చన్ అనేది. క్వశ్చన్ ఏం చేస్తుంది ఎందుకు క్వశ్చన్ చేయడం వల్ల క్వశ్చన్ ఇచ్చేయడం వల్ల మనకి ఇక్కడ టైర్డ్నెస్ అనేది ఉండదు అనమాట. హాయిగా సాఫీగా ఇట్లా కూర్చోవచ్చు అనమాట. అండ్ షార్ట్ పీపుల్ అంటే నేను వచ్చేసి నా హైట్ వచ్చేసి 5'4", 5'3", 5'4 ఉంటాను. సో నా వరకు అయితే చాలా బాగుంది. సో సెంటర్ మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు ట్రావెలింగ్కి. ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే లేదు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనమాట. ఇవన్నీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇక్కడ చూడండి అంబియన్స్ లైటింగ్, సన్ రూఫ్ కూడా అంబియన్స్ లైటింగ్ అయితే ఉంది. ఇటు చూడండి అండ్ ఇటు సైడ్ కూడా చూడండి అంబియన్స్ లైటింగ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ హ్యాండిల్స్, ఇక్కడ వచ్చేసి లైట్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చారు లైట్ మనకి రీడింగ్ లైట్స్ అనేవి. సో 2 లైట్స్ ఇచ్చారు, ఫ్రంట్ అయితే ఇవ్వలేదు, 2 లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అలాగే రీడింగ్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండ్ అదర్ ఇండికేషన్స్ అయితే మనకి ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. సేమ్ ఇట్లాగే క్వశ్చనింగ్ అయితే మనకి సెంటర్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఉండదు, కప్ హోల్డర్స్ ఇచ్చారు, జస్ట్ కూర్చోవచ్చు అనమాట. చిన్నపిల్లల వరకు అండ్ పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. థై సపోర్ట్ అయితే బాగానే ఉంది. బంప్ వల్ల మనకు అంత ఇబ్బంది అయితే ఏం కలగదు. అండ్ వ్యాస్ట్ లంబర్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫ్రీగా మనం కూర్చోవచ్చు, ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ లేకుండా వైడ్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ చాలా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనం ఏం కొనుక్కున్న పెట్టుకోవచ్చు. అలాగే స్పీకర్స్ కూడా ఉండవు కాబట్టి చాలా బాగుందన్నమాట. ఇది చూడండి ఎంత బాగుంది ఓపెనింగ్ అనేది కూడా. ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ అయితే ఎక్కడ మనకి ఇండికేషన్ ఉందన్నమాట, ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్. చూడండి మనకి అంబియన్స్ లైటింగ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఏదో ఎమర్జెన్సీ ఆఫ్ చేసేయాలని మీనింగ్ కూడా మనకి. సో ఇటు సైడ్ కూడా సేమ్ పియానో బ్లాక్ ఫినిష్, డోర్ హ్యాండిల్స్, లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మనకి. సో కార్ అయితే మొత్తం ఇట్లా కనపడుతుంది, చాలా బాగుంది. కూపే కాబట్టి, ఎస్యూవీ కూపే కాబట్టి చాలా బాగుందన్నమాట.